నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దట్ ద సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకే, 2 సర్కిల్స్ టచెస్ ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి టచ్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ టచ్ అయితే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. సో ఏంటన్నాడు ఫస్ట్ చూడండి, 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఒకదానికొకటి టచ్ అవుతుందంట. నెక్స్ట్ అలా టచ్ అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్స్ అట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, 2 సర్కిల్స్ ఇచ్చారు కదా, సో సర్కిల్స్ ఏమవుతున్నాయో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ సర్కిల్స్ చూడండి అన్న, గివెన్ సర్కిల్స్ అని చెప్పి ఈ ఫస్ట్ సర్కిల్స్ని నేను S1 అనుకున్నా. ఓకే, సో ఫస్ట్ సర్కిల్ తీసుకున్నా. సర్కిల్ తీసుకొని ఇవేం చేసా, సెంటర్ని ఫైండ్ అవుట్ చేసా. అర్థమైంది కదా. సో ఓకే, ఫార్ములా ఏంటి సెంటర్ చూడండి, -g - f, ఇది ఫార్ములా. అర్థమైందా. సెంటర్ ఫార్ములా ఏంటి, -g, -f. సెంటర్ ఫైండ్ అవుట్ చేసా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇదేంటి, ఇది -6x. కానీ నాకు ఏం కావాలంటే g ప్లస్ మనకి ఎంత ఉంది, -6 అంటే 2gy కదా, సారీ 2gx. సో 2gx ప్లస్లో ఎంత ఉంది, -6x ఉంది. నాకేం కావాలి, -g అంటే ఇది ఏమవుతుంది, g ప్లస్లో ఎంత ఉంది, 6 ఉంది కదా. సో ఎంత అవుతుంది మనకి, -3. సరిపోయింది కదా. సో ఫార్ములాలో మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఏమవుతుంది +3. అర్థమైంది కదా సెంటర్ ఎలా తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకేముంది, 3 గా 1 వచ్చింది అంటే 3y అంటే 2 ఇది ఏ విధంగా అయితే చేసామో ఏం చేసాం మనం, -g అంటే మనకి ఎక్కడ ఉంటుంది, ఇదేంటి ఫార్ములా ఏంటి, మన సర్కిల్ ఫార్ములా x² + y² + 2gx + 2fy + c అంటే g ప్లస్ మనకి ఏముంది, -6x ఉంది. 6x చేస్తే మనకి ఎంత వచ్చింది, -3 వచ్చింది. సో -3 ఫార్ములాలో మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం చేసాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఆ విధంగా చేస్తే మనకి ఎంత వస్తుంది, 1. సరిపోయిందా. ఆ విధంగా చేస్తే మనకి ఎంత, ఈ ఫార్ములా వైజ్ చేసాం. ఈ రెండింటిని చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇది 3 వచ్చింది, ఇది 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, రేడియస్ తీసాం. రేడియస్ ఫార్ములా ఒకసారి చూసుకోండి. ఇక్కడ రేడియస్ ఫార్ములా √g² + f² - c, g² + f² - c, ఇది మనకి రేడియస్కి ఫార్ములా. అర్థమైంది కదా. సెంటర్ ఫార్ములా -g - f. సో ఇది చూడండి, g² + f² + c. g² అంటే ఇది 3² 9, f² అంటే 1² 1, c అంటే ఇది. సరిపోయిందా. -c = 3. ఏం చేసాం ఒకసారి చూడండి మళ్ళీ జాగ్రత్తగా. ఇచ్చిన సర్కిల్ తీసుకున్నాం S1 అనుకొని. ఓకే, దానికి సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం, 3, 1 వచ్చింది. రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం, 3 వచ్చింది. ఇక్కడతో ఉంచండి. ఒక సర్కిల్ అయింది, ఇంకో సర్కిల్ ఉంది, ఎందుకంటే 2 సర్కిల్స్ ఇచ్చాడు. సో ఇంకో సర్కిల్ ఉంది, సో ఆ సర్కిల్ తీసుకోండి. దీన్ని నేను S2 అని ఇంకో సర్కిల్ తీసుకున్నా. సో దీనికి కూడా సేమ్ ఇది ఏ విధంగా చేసాం అదే విధంగా సెంటర్ ఫైండ్ అవుట్ చేసా, -2, 4 వచ్చింది. రేడియస్ ఫైండ్ అవుట్ చేసా, √4, ఇట్స్ నథింగ్ బట్ 2. సరిపోయిందా. చూడండి మరి చాలా జాగ్రత్తగా చెప్తాను. ఫస్ట్ సెంటర్ తీసుకున్నాం, సెంటర్ తీసుకున్న దానికి ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మళ్ళీ సెకండ్ సర్కిల్ తీసుకున్నాం, దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేశాను, దీనికి రేడియస్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, -1, 4, 3, 1. దీన్ని C1 అనుకుంటే దాన్ని C2 అనుకుంటాం, దీనికి R1 అనుకుంటే దానికి R2 అనుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, C1 C2 అంటే ఇప్పుడు ఈ 2 వచ్చాయి కదా, ఈ రెండింటిని చేయండి, ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ R1 R2 చేయండి, ఒక వాల్యూ వస్తుంది. సో చూద్దాం, C1 C2. C1 అంటే 3, 1, -1, 4. సో ఇదేమవుతుంది, 3, 1. ఓకే, 3, 1, 4² ప్లస్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 1 ఉంది, అక్కడ ఏముంది 4 - 1 3² సరిపోయిందా. సో 4² 16, 3² 9, 16 + 9 √25. √25 ఈజ్ నథింగ్ బట్ 5. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమైతే మనం C1 C2 చేసామో అదేవిధంగా R1 R2 చేయాలి. R1 ఎంత, 3, R2 ఎంత, 2. అర్థంగా 3 + 2 ఎంత అవుతుంది మనకి, 5. ఇది 5 వచ్చింది, సో ఇది 5 వచ్చింది. అంటే C1
జస్ట్ మినిట్. C1 C2 మనకి ఎంత వచ్చింది 5. అదేవిధంగా R1 R2 ఎంత వచ్చింది ఇది కూడా 5. సో ఇక్కడ దీన్ని మనం ఏం రాయొచ్చు C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 R2 అని రాయొచ్చు అంతే కదా. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 సరిపోయింది కదా. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు ఆ రెండు చెప్పాడు కదా రెండు టచ్ చేయండి ఓకే. సో రాస్తాం సర్కిల్స్ టచెస్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అంటే రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అయ్యాయి అంటే కలిసి ఉన్నాయి ఓకే. అది చెప్పాడు కదా క్వశ్చన్లో ఈచ్ అదర్ ఫోన్ రెండు సర్కిల్స్ టచ్ అయ్యాయి అని క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు అంటే టచెస్ ఈచ్ అదర్ టచ్ అయ్యాయి అని చెప్పాడు కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూసుకోండి ఏమంచాడు అదే రాసాం ఫస్ట్ సర్కిల్స్ టచెస్ ఈచ్ అదర్ ఒకదానికొకటి టచ్ అయ్యాయి ఓకే. ఇదిగోండి రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్గా ఒకదానికొకటి టచ్ అయ్యి ఉన్నాయి ఓకే. టచ్ అయి ఉంటే మధ్యలో ఇంకేముంటుంది మనకి కామన్ ట్యాంజెంట్. సో దీన్ని నేను ఏమనుకున్నాను టీ అనుకున్నా ఓకే. దీన్ని ఏమనుకున్నాను టీ ఓకే. ఈ టీ గుండా పాస్ అయ్యే కామన్ ట్యాంజెంట్ నాకు కావాలి. సో కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ మనం ఎలా తీసుకోవచ్చు దీన్ని S1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ సర్కిల్ని S2 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ మనకి ఎలా వస్తుంది S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అర్థమైందా నేను చెప్పేది. సో మళ్ళీ వినండి రెండు సర్కిల్స్ టచ్ అయ్యాయి టచెస్ ఈచ్ అదర్ ఆల్ క్వశ్చన్ మ్యాక్సిమం చేశారు అంటే రెండు సర్కిల్స్ టచ్ అయ్యాయి అన్నాడు. సో రెండు సర్కిల్స్ తీసుకున్నాం ఓకే. దీని మధ్యన కామన్ ట్యాంజెంట్ రాసినాం ఓకే. నెక్స్ట్ ఏంటి మనకేం కావాలి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏం కావాలి ట్యాంజెంట్ ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు ట్యాంజెంట్ ఈక్వేషన్ ఈ రెండు నుంచి ఎలా వస్తుంది దీన్ని S1 ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని S2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకోండి. దీని నుంచి మన కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏమొస్తుంది S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదా నేను చెప్పేది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. S1 అంటే ఏంటి సర్కిల్ నెంబర్ 1 కదా. S1 అంటే ఇది S2 అంటే ఇది గుర్తుపెట్టుకోండి S2 అంటే ఇది S1 అంటే ఇది మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా. సో మనకి మన కండిషన్ ఏమొచ్చింది అక్కడ S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ రెండింటిని 0 చేయాలి. అర్థమైంది కదా ఈ రెండింటిని 0 చేయాలి ఓకే. అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది అర్థమైంది కదా. అప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది అదే కామన్ ట్యాంజెంట్. చూడండి మనకి ఏవైతే రెండు ఈక్వేషన్స్ అన్నాడో సో ఆ రెండు ఈక్వేషన్స్ రాసాం S1 S2 అర్థమైంది కదా. ఇవేవి కొత్తగా ఓన్గా రాయలేదు గుర్తున్నాయి కదా మీకు. ఇక్కడ ఆల్రెడీ S1 S2 ఏవైతే అనుకున్నామో సో ఈ రెండింటిని ఇక్కడ రాసా ఎందుకంటే మన కండిషన్ S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి కదా. సో S1 ఇది S2 ఇది దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి అంటే ఈ టోటల్ ఈక్వేషన్ ఏం చేయాలి ఇటువైపు తీసుకొచ్చేస్తాం. అప్పుడు మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి కదా. ఎందుకు ఈ టోటల్ ఈక్వేషన్ అప్పుడు 0 అయిపోద్ది. ఇదిగోండి ఈ ఈక్వేషన్ యాజిటీస్గా రాసుకున్నా ఈ మొత్తాన్ని తీసుకొచ్చా అప్పుడు ఏమైంది ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి వాళ్ళు మనకు తెలుసు. సో ప్లస్ ఉండేది ఇటు వచ్చిందో ఏమైపోయింది మైనస్ అయిపోయింది. సో మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఉంది ఇటు వస్తే ఏముంది ప్లస్. సో ప్లస్ ఇటువై అండ్ ఇది ఇటు ఏముంది ప్లస్ ఉంది సో ఇది మైనస్ ఇది వస్తే ఏమవుతుంది మైనస్ అయిపోద్ది ఓకే. ఇప్పుడు చూడండి ఇది ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ x స్క్వేర్ మైనస్ స్క్వేర్ ప్లస్ మైనస్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది తప్పదు మరి ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి మైనస్ 6x మైనస్ 2x ఇస్ నథింగ్ బట్ మైనస్ 8x. నెక్స్ట్ ప్లస్ 8y మైనస్ 2y ఏమవుతుంది ప్లస్ 6y అవుతుంది ఓకే. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమన్నా ఒకసారి చూడండి చెప్పాను కదా ఇది మైనస్ ఇది ఓకే. సో మైనస్ 13 ప్లస్ 1 ఏమవుతుంది మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ నేను అటు తీసుకెళ్ళిపోయా అప్పుడు ఏమవుతాయి మైనస్ 12 ప్లస్ అయిపోయాయి ప్లస్ ఉంటే మైనస్ అయిపోద్ది. సో డెలిపితే కాబట్టి ఏమైపోయింది ప్లస్ 8x ఇది ప్లస్ ఉందో డెలిపితే ఏమవుతుంది మైనస్ 6y ఇది మైనస్ ఉందో డెలిపితే ఏమవుతుంది ప్లస్ అయిపోద్ది ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టోటల్ ఈక్వేషన్ ఈ అంటే 2లో మనకి 8 కనిపిస్తుంది 6 కనిపిస్తుంది 12 కనిపిస్తుంది అండ్ ఈ టోటల్ ఈక్వేషన్ మనం 2 కామన్ తీయొచ్చు. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది 2 4s 8x అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 3y 6y 2 6 12 సరిపోయిందా ఓకే. కామన్ తీసాం 2 కామన్ తీసి మనకి ఏమొచ్చింది 4x మైనస్ 3y
ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ తీస్తే వచ్చే ఈక్వేషన్ ఏమంటారు? ఇది 4x మైనస్ 3y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ రెండింటికే S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ చేసాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకు వచ్చిందేంటి? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఏదైతే ఇదిగో ఇదేంటి? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. అర్థమైంది కదా? సో మనకు వచ్చే ఈ 4x మైనస్ 3y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0 ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. మన క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చాడు? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ మనం ఏం చేసాం అని అంటే ఇప్పుడు చూడండి ఒకసారి. T డివైడ్ C1 C2 ఇన్ R1 R2 రేషియో అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటి? కామన్ టాంజెంట్. సో ఇదేంటిది? C1ని C2ని డివైడ్ చేస్తుంది. అంటే ఈ రెండు సర్కిల్స్ సపరేట్ చేస్తాం. రెండు సర్కిల్స్ని సపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏంటిది? దీన్ని C1 అనుకోండి. ఈ రెండు దగ్గర సర్కిల్స్ అక్కడ సెంటర్ పాయింట్ తీసుకుంటాం. సెంటర్ పాయింట్ తీసుకుంటే ఇది C1 అవుతుంది. ఓకే, ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకోండి, ఇది C2 అవుతుంది. అర్థం కదా? సో T అనేది ఈ C1 C2ని సపరేట్ చేస్తుంది. ఎలా సపరేట్ చేస్తుంది? R1:R2 రేషియోలో సపరేట్ చేస్తుంది. ఎలా సపరేట్ చేస్తుంది? R1:R2 రేషియోలో సపరేట్ చేస్తుంది. అదే రాశాను ఇక్కడ చూడండి. T డివైడ్స్ C1 అండ్ C2 ఎలా డివైడ్ చేస్తుంది? ఇన్ R1 R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పేది? T అనేది రెండు సర్కిల్స్ అయ్యేది. T అంటే ఏంటి? అక్కడ మనకి కామన్ టాంజెంట్ కదా. సో కామన్ టాంజెంట్ రెండు సర్కిల్ డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది? R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి? ఫస్ట్ C1 అండ్ C2 అన్నాం కదా. సో C1 ఏంటి ఫర్ చూడండి ఒకసారి. C1 మన క్వశ్చన్లో ఫస్ట్లో వచ్చే సర్కిల్స్ అవే C1. ఇది C1 ఏమొచ్చింది? 3,1 వచ్చింది కదా. నెక్స్ట్ C2 మనకి ఎంత వచ్చింది? -1,4. అవే తీసుకున్నాం. ఒకసారి చూడండి కావాలంటే. 3,1 -1,4. ఇది దేన్ని డివైడ్ చేస్తుంది? T డివైడ్ చేస్తుంది. ఇవన్నీ పాయింట్స్. ఇది C పాయింట్ C1 ఇదేంటి? C2 ఈ రెండింటిని మనకి T డివైడ్ చేస్తుంది. ఏ డివైడ్ చేస్తుంది? T డివైడ్ చేస్తుంది. ఎంత రేషియోలో? R1 R2 రేషియో ఎంత? R1 R2 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి. R1 ఎంత? 3. R2 ఎంత? 2. అంటే మనకి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఒకసారి చూడండి. అర్థమైంది కదా నేను చెప్తున్నది? ఇవి రెండు పాయింట్స్ C1 C2 పాయింట్లు తీసుకున్నాం. C1 3,1, C2 -1,4. ఓకే, రెండు పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ రెండు పాయింట్స్ ఏది డివైడ్ చేస్తుంది? T డివైడ్ చేస్తుంది. చెప్పాను ఆల్రెడీ. T డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది? R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. R1 R2 రేషియో అంటే 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం దీనికి ఒక ఫార్ములా యూజ్ చేసాం. ఏ ఫార్ములా అంటే ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా మన ఎక్స్టర్నల్గా సర్కిల్స్ మనకి ఫస్ట్లో క్వశ్చన్లో అడిగాడు. ఏమన్నాడు? రెండు సర్కిల్స్ టచ్ అయ్యాయి అన్నాడు కదా. సో ఎక్స్టర్నల్గా టచ్ అయ్యాయి. రెండు సర్కిల్స్ మనకి ఎక్స్టర్నల్గా టచ్ అయ్యాయి కదా. సో ఇలా టచ్ అయ్యాయి. ఓకే, ఇక్కడ మనకి ఏ ఈక్వేషన్ మనం యూజ్ చేసామంటే mx2 + nx1 / m+n అంటే ఎక్స్టర్నల్ ఫార్ములా అది. నెక్స్ట్ my2 + ny1 / m+n. సో ఈ ఫార్ములాని మనం ఇప్పుడు యూజ్ చేసాం. ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మీరు ఫార్ములా ఎక్కడితో మర్చిపోతే ఇక్కడి నుంచి మీకు ముందుకు వెళ్ళలేరు. అర్థమైంది కదా. సో గుర్తుపెట్టుకోండి, ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ సర్కిల్స్. సో ఎక్స్టర్నల్ ఫార్ములా mx2 + nx1 / m+n అండ్ my2 + ny1 / m+n. సో ఫస్ట్ చూడన్నా m. ఇప్పుడు ఒక వాల్యూస్ తీసుకుందాం. దీన్ని x1 y1 అనుకున్నా, ఇట్లా x2 y2 అనుకున్నా. మరి mn ఉంది కదా. ఈ 3ని m అనుకున్నా, 2ని n అనుకున్నాను. అర్థమైంది కదా.
2ని 3ని m అని అనుకున్నా. ఓకే, మన ఫార్ములా ఏంటి? mx2. m అంటే ఎంత మనకి? 3. ఓకే, x2 ఎంత వస్తుంది చూడండి, -1. సో 3 into -1 ఈజ్ నథింగ్ బట్ -3 కదా. ఓకే, సరిపోయింది. -3 సరిపోయింది. ఒకసారి చూడండి. అర్థమైందండి. mx2, m అంటే 3, x2 ఎంత వస్తుంది? -1. సో 3 into -1 -3 సరిపోయింది. ప్లస్ ny1, n అంటే ఎంత? 2, y1 ఎంత? 3. సో 2 3 is 6 ప్లస్ 6 సరిపోయిందా? బై ఇంకేముంది? m ప్లస్ n, m అంటే 3, n అంటే 2. సో 3 + 2 ఇస్ నథింగ్ బట్ 5. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా ఉంది my2, m అంటే ఎంత? 3, y2 ఎంత కరెక్ట్ చూడండి? 4. సో 3 4 ఎంత మనకి? కరెక్ట్గా లెక్క పడితే 12 వస్తుంది. ఓకే, వచ్చింది. రైట్. నెక్స్ట్ ny1. ఓకే, n మనకి ఎంత చూడండి? 2, y1 ఎంత? 1. సో 2 into 1 ఈజ్ నథింగ్ బట్ 2. సరిపోయింది కదా. బై n ప్లస్ n, సో m ప్లస్ n అంటే m అంటే 3, n అంటే 2. సో 3 + 2 ఈజ్ నథింగ్ బట్ 5. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, +6 - 3 ఏమవుతుంది? +3/5 అంతేనా. సో 12 + 4 కరెక్ట్గా కలిపితే 14 వస్తుంది. సో 14/5. అర్థమైంది నేను చెప్పేది. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఏం చేసాం? C1 C2ని డివైడ్ చేసింది. ఎలా డివైడ్ చేసింది? R1:R2 రేషియోలో డివైడ్ చేసింది. ఓకే, C1 C2ని డివైడ్ చేసింది కదా. సో డివైడ్ చేసిన C1 C2 వాల్యూస్ ఫస్ట్ రాసుకున్నాం. ఎలా డివైడ్ చేసింది? R1:R2 రేషియో. R1:R2 అంటే R1 3 వచ్చింది, R2 2 వచ్చింది. ఓకే, అంటే 3:2 రేషియో. సో 3:2 రాసుకున్నాం. ఇక్కడ అర్థమైంది కదా. నెక్స్ట్ దీన్ని n అనుకున్నాం, x1 y1 x2 y2 అనుకున్నాం. ఈ ఫార్ములా ఎక్స్టర్నల్ ఫార్ములాని యూజ్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చింది ఏంటి? వాల్యూ. అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి ఇది వచ్చింది. మరి దీన్ని ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అర్థమైందా? సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నా మనకి ఫస్ట్ కామన్ ట్యాంజెంట్ మనకు ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనకి మరి కామన్ ట్యాంజెంట్ ఎంత వస్తుంది ఒకసారి చూడండి. కామన్ ట్యాంజెంట్ 4x - 3y + 6 = 0. ఇదేంటిది? కామన్ ట్యాంజెంట్. మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి? 3/5 అండ్ 4/5. ఇదేమొచ్చింది మనకి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఖచ్చితంగా రాయాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని. అర్థమైంది కదా. సో మన ఫైనల్గా ఏమొచ్చింది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది, కామన్ ట్యాంజెంట్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మంచిగా ఆన్సర్ వస్తుంది. లేదా ఎక్కడ మీరు ప్లస్ బదులు మైనస్ చేసినా, మైనస్ బదులు ప్లస్ చేసినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా. చూడండి, ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2 సర్కిల్స్ ఇచ్చాడు, సింపుల్గా 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఈ 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయి అన్నాడు. ఓకే, ఎలా టచ్ అవుతుందో ఒకసారి చూద్దాం. బాగుంది. నెక్స్ట్ 2 సర్కిల్స్ తీసుకున్నా. ఫస్ట్ సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేసా, రేడియస్ ఫైండ్ అవుట్ చేసా. సెకండ్ సర్కిల్కి సెంటర్ ఫైండ్ అవుట్ చేసా, రేడియస్ ఫైండ్ అవుట్ చేసా. దీన్ని C1 C2 అనుకున్నాం, వీటిని R1 R2 అనుకున్నాం. ఓకే, అర్థమైంది. C1 C2 R2. సో C1 ఎంత వచ్చింది? 3 1, R2 -1 4 వచ్చింది. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ C1 C2 చేసా, 5 వచ్చింది. R1 R2 చేసి ఇది కూడా 5 వచ్చింది. సో 2 5 కాబట్టి మనం ఏం చూపించాలి? C1 C2 = R1 + R2. ఒకవేళ పెద్దది ఇది చిన్నది వస్తుంది అంటే అది అంటే మీకు C1 C2 వాల్యూ ఎక్కువ వచ్చి R1 R2 తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? C1 C2 > R1 R2 అలా రాస్తాం. సో మనకి ఈక్వల్గా వచ్చాయి కాబట్టి C1 C2 = R1 + R2. నెక్స్ట్ అంటే సర్కిల్. ఓకే, దీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమొచ్చింది? S1 - S2 = 0. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడండి. ఇప్పుడు S1 S1 - S2. S1 వాల్యూ తీసుకున్నాం, S2 వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది తీసుకొస్తాం, అవుట్ ప్లస్ వాల్యూస్ మైనస్ అయిపోయాయి, =0 చేస్తాం. ఇది వచ్చేసి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 4x - 3y + 6 = 0. ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేసాం? ఏం చేస్తుంది? C1 C2ని డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది? R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, ఆ C1 C2 పాయింట్స్ రాసుకున్నాం. ఎక్స్టర్నల్ ఫార్ములా అప్లై చేస్తే సో డైరెక్ట్గా మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా
పర్ఫెక్ట్గా కరెక్ట్గా సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఎక్కువ మీరు అనుకునేంత కష్టంగా ఉండదు, మీరు అనుకునేంత ఈజీగా ఉండదు, అర్థమైంది కదా. సో కరెక్ట్గా మీరు చేసుకుంటే మీకు ఇందులో మెయిన్గా ఏంటంటే సర్కిల్ ఫార్ములా లేదా సర్కిల్ ఈక్వేషన్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, అర్థమైంది కదా. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్.